హాయ్ అందరికీ ఇంకొక రెసిపీ హెల్దీయే. నేను ఎప్పుడైనా హెల్దీయే చేస్తాను, అన్హెల్దీ ఎప్పుడు చేయను. ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా మిల్లెట్స్ 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 అనే మాట్లాడుతున్నారు. సో మిల్లెట్ రెసిపీ ఎంతో ఓల్డ్ నుంచి మన పెద్దవాళ్ళందరూ చేసుకొని తినేదే జొన్న రొట్టె, జవార్ రోటీ అంటే జొన్నలతో చేసే రొట్టె. సో నేను చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేశాను. ఈ రెసిపీ నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, అందుకే ఇది మీకు కూడా చెప్దామని తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ జవార్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఫుల్గా బుగ్గలు రావాలి, ప్రాపర్ బాయిల్ అవ్వాలి. అయిన తర్వాత అలా పిండేసి జస్ట్ అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఎక్కువసేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తే అది ఉడికిపోతుంది, అలా అవ్వకూడదు. జస్ట్ ఆ వేడి నీళ్ళల్లో అలా పడాలి, మొత్తం కలపండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ పిండి కన్నా వాటర్ ఎక్కువ అనిపిస్తున్నాయి అంటే ఆ ఎక్సెస్ వాటర్ని తీసేయండి. ఇప్పుడు నేను అక్కడ చూపించాను కదా, పిండి కన్నా వాటర్ ఎక్కువ లేవు, ఆ పిండి ఎంత ఉందో అంతే ఉంది. అలా చేసేసి నేను క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఓపెన్ చేస్తే పిండి అంతా అలా ఉంటుంది. ఇప్పుడు పిండి అంతా కిందకి వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అలా మంచిగా నీట్ చేసుకోవాలి. తెలుగులో అయితే దాన్ని నాదడం అంటారు. అలా ఎంత నాదితే అంత బాగుంటాయి రొట్టెలు. సో అలా బాగా నాది పిండి అంతా ఒక దగ్గరికి చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా రొట్టెలు వస్తాయి. ఇలా మీరు పిండి తడిపి పెట్టుకుంటే మాత్రం మార్నింగ్ తడిపిన పిండి కూడా నైట్ కూడా రొట్టె చేసుకొని తినొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చూపించింది కూడా మార్నింగ్ నేను పిండి తడిపాను, ఆఫ్టర్నూన్ నేను నా లంచ్కి చేసుకుంటున్నాను. ఫస్ట్ రొట్టె నేను వీడియో తీయడం మర్చిపోయా, అందుకనే ముందుగానే అక్కడంతా అలా ఉంది. సో నాదిన తర్వాత అలా రౌండ్గా చేసుకొని ప్రతి రొట్టె మళ్ళీ నాదాలండి, అలా నాదకపోతే సరిగ్గా రాదు. సో ఇలా చేస్తూ ఒత్తుడు పిండి కింద వేసుకోవాలి, అంటే డస్ట్ చేసుకోవాలి ఫ్లార్ని. అండ్ రొట్టెని అలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే రొట్టె ఈజీగా బండకి అతుక్కుపోతుంది. సో మనం కింద పిండి వేసుకుంటూ మన బల్లంగికి కూడా పిండి వేయాలి, పిండి అంటియాలన్నట్టు. అంటించి కాస్త అంటే ఇప్పుడు ఒక 20% రొట్టె రుద్దిన తర్వాత మనకేంటి అంటే అక్కడ మధ్యలో మొత్తం సన్నగా అయిపోతుంది. సో ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే రుద్దాలి. ఇంకప్పుడు మధ్యలో రుద్దితే ఇంకా రొట్టె అంతా విరిగిపోతుంది. సో అలా అవ్వకుండా మధ్యలో మధ్యలో అలా ట్యాప్ కూడా చేయాలి. రొట్టె యాక్చువల్లీ మొత్తం ట్యాప్ చేసే చేస్తారు, కానీ ఇప్పుడు మన వల్ల కాదు కదా, మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి నేనైతే ట్యాప్ ఎక్కువ చేయను, అప్పుడప్పుడే చేస్తాను. అలా నేను చూపించినట్టు రొట్టెని కిందకి తీసుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్కి వేసుకొని దాన్ని అంటే కింద ఉన్న లేయర్ అలా పైకి రావాలి. అండ్ అలా వేడి అవ్వాలి, పెంచు మాత్రం సూపర్ హాట్గా ఉండాలి. మనం చపాతీకి ఆల్మోస్ట్ ఓకే అనిపిస్తుంది, కానీ రొట్టెకి అలా కాదు. అలా అయిన తర్వాతే వాటర్ అంటించాలి. అంటించి 2 వైపులా మంచిగా కాల్చుకుంటే మెత్తటి రొట్టె ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి.